Hello students, welcome to Dr. B.R. Ambedkar Open University, Hyderabad. BA సోషాలజీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లోని అనేక పాఠ్యాంశాలని మనం చర్చించుకుంటున్నాం. అందులో ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు ముఖ్యంగా జాతీయ స్థాయిలో అంటే భారత ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చిస్తున్నాం. అందులో ఈరోజు వృద్ధుల అంటే ఎవరైతే 60 సంవత్సరాలు దాటారో వారి యొక్క సంక్షేమానికి జాతీయ స్థాయిలో లేకుంటే భారత ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఏర్పాటు చేసింది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనము సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గురించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వృద్ధుల సంక్షేమానికి సంబంధించినటువంటి పలు అంశాలను కూడా ఈ మినిస్ట్రీలోకే వస్తాయి. అయితే వీరు మనకి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఓల్డర్ పర్సన్స్ అనే కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. అంటే ఒక సమీకృతమైనటువంటి కార్యక్రమాన్ని అంటే వృద్ధుల యొక్క ఆరోగ్యానికి కానీ లేకుంటే శారీరక మానసిక ఉల్లాసానికి కానీ లేకుంటే వారికి అందించేటటువంటి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి కూడా ఈ మంత్రిత్వ శాఖ నుండి విధి విధానాలు రూపొందించడం జరుగుతాయనే విషయాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అయితే రెండవది ఏమిటంటే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మనకి అంటే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అన్నమాట. ఇందులో ముఖ్యంగా నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అంటాం. అంటే ఏమిటి? దీంట్లో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం అంతర్భాగంగా ఉంది. ఏమిటి అంటే కనుక ఇందిరాగాంధీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అంటాం. అంటే ఈ దేశంలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అని రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇస్తుంటారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కొంత మొత్తాన్ని కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు కలుపుకొని కొన్ని రాష్ట్రాల్లో 2000 ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో 3000 ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. కాకపోతే వృద్ధులకు వారికి కొంత అసిస్టెన్స్ ఇవ్వాలి అని నిశ్చయించుకొని ఇస్తుంటారు. ఇది మనకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమల్లోకి చేస్తుంది. అంతేకాకుండా మరొకమైనటువంటి ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏమిటంటే ఆరోగ్యం, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఏమిటి అంటే ఈ వృద్ధులకు సంబంధించినటువంటి ఆరోగ్యం ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ కావచ్చు, లేకుంటే మనకి ఏరియా హాస్పిటల్స్లలో కూడా అంటే మాధ్యమికమైనటువంటి ఒక మీడియేటరీ హెల్త్ ఉంటుంది. మనకి ప్రైమరీ హెల్త్స్ ఉంటాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి, అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ హెడ్ హాస్పిటల్స్ ఉంటాయి, అదేవిధంగా స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రులు కూడా ఉంటాయి. ఈ హాస్పిటల్లో ముఖ్యంగా ఈ వృద్ధులకు సంబంధించినటువంటి వృద్ధాప్యంలో వస్తున్నటువంటి పలు వ్యాధులను గుర్తించటం, నాణ్యమైనటువంటి ట్రీట్మెంట్ను లేకుంటే చికిత్సను ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుంది మనకు ఈ హెల్త్ అండ్ మనకి ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ అన్నమాట. ఇక మరొకటి ఏమిటి అంటే కనుక ఆర్థిక శాఖ కూడా ఈ వృద్ధులకు సంబంధించినటువంటి అనేక అంశాలు ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి ఆదాయ పన్ను చట్టం 1961 క్రింద చాలా ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఉదాహరణకి మన దగ్గర భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళకి ఎవరైతే 60 సంవత్సరాలకు అంతకంటే ఎక్కువ ఉన్నారో వారికి కొన్ని మినహాయింపులు కూడా వారికి ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వృద్ధుల్లో ఎవరైనా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో వారికి ఎగ్జెంప్షన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ విషయాల్లో లేకుంటే వారు ఏదన్నా కొత్తగా ఏదన్నా సీనియర్ సిటిజన్ స్కీమ్ అనేది కూడా 2004లో మనకి కొంత సొమ్ము వారు దాచిపెట్టుకున్నట్లయితే కొంత ఎగ్జెంప్షన్స్ అనేటివి కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వారు ఏదైనా కొత్త పనులు చేస్తానంటే దానికి సపోర్టివ్గా కూడా అంటే సీనియర్ సిటిజన్స్కి కొన్ని ప్రోత్సాహకాలు, కొన్ని ఎగ్జెంప్షన్స్ అనేటివి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రైల్వే మనకి
ప్రయాణానికి సంబంధించినటువంటి వరకు రైల్వే మంత్రిత్వ శాఖ కూడా కొన్ని మినహాయింపులు ఇవ్వటం జరిగింది. అంటే సీనియర్ సిటిజన్స్కి సీటింగ్ రిజర్వేషన్లో కావచ్చు, లేకుంటే వారికి మనకి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్లో కావచ్చు, లేకుంటే రైల్వే స్టేషన్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే బుకింగ్ చేసుకునేటప్పుడు వారికి ఫెసిలిటీస్ కావచ్చు, లేకుంటే వారికి క్యాంటీన్ ఫెసిలిటీస్ కావచ్చు, అంతేకాకుండా ముఖ్యంగా వారికి బర్త్ అలొకేషన్ కానీ ఇలాంటి పలు అంశాల్లో సీనియర్ సిటిజన్స్కి వారికి వయస్సును, వారికి వస్తున్నటువంటి వ్యాధులను, లేకుంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైల్వే మంత్రిత్వ శాఖ కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఎక్స్ప్రెస్ రైళ్లలో కూడా మనకి రాజధాని, శతాబ్ది, జనశతాబ్ది, దురంతో లాంటి రైల్లో కనీసం వాళ్ళకి 40% to 50% వారికి ఫేర్లో కూడా రాయితీ అనేది ఇవ్వటం జరిగింది. ఇక మరొక మంత్రిత్వ శాఖ అది హోమ్ మినిస్ట్రీ. హోమ్ మినిస్ట్రీ కూడా అంటే హోమ్ మినిస్ట్రీ కూడా ఈ వృద్ధుల పట్ల, లేకుంటే వారి రక్షణ పట్ల, వారి భద్రత పట్ల నిజంగా కూడా ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా వారిని ఎవరైనా వేధించినా, లేకపోతే హింసాయుత కార్యక్రమాలు వారిపై చేపట్టినా కూడా హోమ్ మినిస్ట్రీ అనేది తక్షణమే చర్యలు చేపట్టి వారిని కాపాడే విషయంలో కూడా హోమ్ మినిస్ట్రీ అనేది కూడా ముందుంది. అంతేకాకుండా వారికి సంబంధించినటువంటి అంశాలకు కూడా ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వయసు రీత్యా వారు వృద్ధులైనప్పటికీ కూడా వారిని రక్షించుకోవాల్సినటువంటి పాత్ర మన పైన ఉంది. కాబట్టి మీరు ఇందాక చూశారు మనకి అన్ని మినిస్ట్రీలు దాదాపు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్, ఇలా అన్ని మినిస్ట్రీలు కూడా వృద్ధుల పట్ల ఒక మంచి సానుకూలమైనటువంటి దృక్పథంతో పనిచేస్తున్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా ఇంకొక మినిస్ట్రీ ఏమిటంటే పౌర విమానయానం మినిస్ట్రీ. మరొక ముఖ్య మినిస్ట్రీ అంటే మంత్రిత్వ శాఖ ఏమిటంటే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ఈ విమానయాన శాఖలో కూడా ముఖ్యంగా వృద్ధులకు సంబంధించినటువంటి సపరేట్ లాంజ్లు ఉండటం, సపరేట్గా వెయిటింగ్ ప్లేసెస్ ఉండటం, వారిని ఎక్కడైతే వారు డ్రాప్ అవుతారో అక్కడి నుంచి వీల్ చైర్లో కానీ, లేకుంటే వెరీ స్మాల్ వెహికల్స్లో ప్లేన్ వరకు తీసుకెళ్ళటం, ప్లేన్లో కూర్చుండబెట్టడం, ప్లేన్లో కూడా వారికి స్నాక్స్ లాంటి వసతులు కల్పించడం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనకు ఏవియేషన్ మినిస్ట్రీలో కూడా, అంటే ఎప్పుడైతే ఈ వృద్ధులు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మనకు ఎయిర్ ఇండియాలో అయితే కనుక వారికి అనేక సదుపాయాలు ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఎందుకంటే వృద్ధులు వారి యొక్క జీవన కాలం అంతా కూడా భావితరాల కోసం శక్తి సామర్థ్యాలను ఇచ్చినటువంటి వృద్ధులు. కాబట్టి వారిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. కాబట్టి ఈ పౌరులందరూ కూడా వారిని మరింత బాగా చూసుకోవాలని, వారి ఆరోగ్యం పట్ల కానీ, వారి యొక్క శారీరక మానసిక ఆరోగ్యం పట్ల కానీ శ్రద్ధ వహించి వారిని కనుక చక్కగా చూసుకున్నట్లయితే నిజంగా కూడా వారి యొక్క చివరి కాలంలో బాగుగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ పాఠ్యాంశం ద్వారా మీకు ఈ జాతీయ స్థాయిలో అందిస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మనం విశ్లేషించడం జరిగింది. థ్యాంక్ యూ.